పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఈ వాక్యము వింటున్న మీ అందరితో ఉండును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు నేర్పిన పరలోక ప్రార్థనను ధ్యానం చేస్తూ ఉన్నాం. పరలోక ప్రార్థనలోని ఆత్మీయమైన అర్థాన్ని అర్థం చేసుకోవటానికి, పరలోక ప్రార్థనలోని సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయని ఇటీవల కాలంలో బోధించటం జరిగినది. అందులో మొదటి విన్నపం, నీ నామము పవిత్రపరచబడును గాక. రెండవ విన్నపము, నీ రాజ్యము వచ్చును గాక. మూడవ విన్నపము, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పరలోక ప్రార్థనలో 3వ విన్నపము అయిన, ఓ తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక అను దాని గురించి సత్యమును తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం, పరమార్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓ తండ్రి, లేదా పరలోకమందున్న నా తండ్రి, నీ చిత్తము పరలోకములో నెరవేరుతూ ఉన్నట్లుగా భూలోకమందును నెరవేరునుగాక. ఇది విన్నపం. అయితే దేవుడు, పరలోకమందున్న తండ్రి పరలోకములో ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి దేవుని చిత్తం ఎప్పుడు పరలోకములో నెరవేరుతూనే ఉంది. అయితే ఆ పరలోక చిత్తము భూలోకములో నెరవేరాలి అంటే దేవుని చిత్తం మనకు తెలియాలి, దైవ చిత్తం మనకు తెలియాలి. దైవ చిత్తము, దేవుని ప్రణాళిక మనకు తెలియాలి అంటే మనకి 3 విధాలుగా తెలుసుకోవచ్చు. మొదటిది, దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవచ్చు. రెండవది, పవిత్రాత్మ ద్వారా దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు. మూడవది, సేవకులు బోధించేటటువంటి బోధన వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయంలో 9వ వచనము నుండి చదివితే పౌలు గారు ఈ విధంగా మనకు తెలియచేస్తున్నారు. దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను, అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిసిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. ఇక్కడ తండ్రి దేవుడు తన చిత్తాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తెలియచేశారు. అంటే దేవుని చిత్తము తెలియాలి అంటే దేవుడు మనకు తెలియచేయాలి. దేవుడు తన చిత్తమును తెలియచేసే పద్ధతులు, 1 వాక్యము ద్వారా, 2వది క్రీస్తు ద్వారా, 3వది పవిత్రాత్మ ద్వారా, 4వది సేవకులు బోధించేటటువంటి సేవ ద్వారా. అందుకే దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుడి ప్రణాళిక. ఇక్కడ దేవుడి ప్రణాళిక ఏంటి అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు నాయకత్వములో మనందరము ఒకటిగా చేయబడటమే దేవుడి ప్రణాళిక, దేవుని చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని చిత్తము తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చాలా ముఖ్యం. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే దేవుని వాక్యం ముఖ్యమైన ఆధారంగా ఉంది. ఆనాడు దేవుడు యేసు ప్రభు ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చారు. ఈ రోజున మనకి దేవుని చిత్తం తెలియాలి అనంటే వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ప్రేరేపణకు తలవంచాలి. ఇలా తలవంచినప్పుడు దేవుని చిత్తము అనేది నెరవేరుతూ ఉన్నది, తెలుస్తూ ఉన్నది అని వాక్యం పలుకుతుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటి? బైబిల్ ఆధారంగా చూసుకొని దేవుని చిత్తం ఏంటో కొన్ని ప్రదేశాలలో మనం చూద్దాం. పునీత పౌలు గారు తిమోతికు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూస్తే అక్కడ దేవుని ప్రణాళిక మనకు తెలియచేస్తుంది.
అది అది మానవులందరూ రక్షింపబడవలెననియు సత్యమును తెలుసుకోవలేననియు దేవుని కోరిక. ఇక్కడ దేవుని కోరిక ఏంటంటే నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. మరి దేవుని చిత్తం తెలియాలంటే బైబిల్ మనం చదువుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మాత్రమే కాదు, పేతురు గారు రాసినటువంటి 2వ లేఖలో 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ పేతురు గారు కూడా మనకి ఈ విషయంగా వాక్యములో బోధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానము నెరవేర్చుట యందు ఆలస్యము చెయ్యడు, అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండను, ఎలయనా ఎవరు నాశనము కావాలని ఆయన కోరుకోడు. ఎవరు నాశనం కావాలనేది దేవుడి చిత్తం కాదు. ఎవరు పాతాళానికి వెళ్ళాలనేది దేవుని చిత్తం కాదు. ఎవరు నరకానికి వెళ్ళాలనేది దేవుని చిత్తం కాదు. ఇది దేవుని కోరిక కాదు. ఎందుకని? మనం దేవుని బిడ్డలం. దేవుడు అనుకుంటున్నాడు, మీరు నా బిడ్డలు, నా రూపమునిచ్చా, నా జీవమునిచ్చా, మీకోసం నా కొడుకును పంపించాను, మీకోసం నా కుమారుడు రక్తమును చిందించాడు, మీకోసం నా కుమారుడు తిరిగి లేచాడు, మీకోసం నా కుమారుడు ఆత్మను కుమ్మరించాడు, మీకోసం నా కుమారుడు పరలోకమునకు వచ్చారు, మీకోసం నా కుమారుడు పరలోకములో మీకోసం స్థలం సిద్ధపరిచారు. ఇంత చేయబడినటువంటి, ఇంత సిద్ధపరిచిన నేను మీరు నాశనం అయిపోవటం నాకు ఇష్టమా? కాదు. అందుకే మనం అందరం రక్షించబడాలని కోరుకుంటున్నారు. కానీ అందరూ పాపము నుండి విముక్తులను కావాలననియే ఆయన కోరిక. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? దేవుని కోరిక మనందరం రక్షించబడాలి అని. దేవుని చిత్తం మనమందరము పాపము నుండి విముక్తులను కావాలి అని. అలా పాపము నుండి మనలను విముక్తులను చేయటం కోసమే తండ్రి దేవుడు తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఇది దేవుని చిత్తం. ఇక మత్తయి శుభవార్తలో 18వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని తెలియచేస్తున్నారు. మత్తయి శుభవార్త 18:14, ఈ రీతిగా ఈ పసిబాలులలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, ఒక మాటలు చెప్పాలంటే నరుడుగా పుట్టినటువంటి ఏ వ్యక్తి నాశనమగటం దేవుని చిత్తము కాదు. దేవుని బిడ్డలారా, అయితే మరి రెండవది దేవుని చిత్తం ఏంటో చూద్దాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో 34, 35 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంది. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అగుతారు అని పలుకుతున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను? దేవుడు తన చిత్తాన్ని యేసు ప్రభు ద్వారా మనకు తెలియచేశాడు. దేవుడు తన చిత్తాన్ని పౌలు గారి ద్వారా తెలియచేశాడు. దేవుడు తన చిత్తాన్ని పేతురు గారి ద్వారా తెలియచేశారు. దేవుడు తన చిత్తము మనకు తెలియాలి అంటే మనం ఈ రోజున బైబిల్ కూడా బాగా చదవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా దేవుడు తన చిత్తమును నెరవేర్చటం కోసం మరి యేసు ప్రభుని పంపించారు. సో మనం ప్రార్థన చేస్తాం, తండ్రి నీ చిత్తము నెరవేరునుగాక. ఈ రోజున మనం కూడా, ఓ తండ్రి నీ చిత్తము నెరవేర్చట కోసం, తండ్రి చిత్తము నెరవేర్చట కోసం ప్రయత్నాలు చేయాలి. అయితే దేవుడు తన చిత్తమును నెరవేర్చుట కొరకు తన కుమారుడైన యేసయ్యను పంపించారు. హెబ్రీలకు రాసిన లేఖలో 10వ అధ్యాయమును మనము చదివినట్లయితే 7వ వచనాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 10వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అప్పుడు నేను ఇట్లు అంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లు, ఇదిగో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇచ్చటకు వచ్చి ఉన్నాను.
తండ్రి తన చిత్తమును నెరవేర్చుటకు తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించారు. మరి గెత్సమనే తోటలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, మరణ వేదన అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగించము, అయినను నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే నెరవేరునుగాక అని అన్నారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు మానవుడిగా చనిపోవటం ఇష్టం లేదు, దేవుడుగా దైవ కుమారుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఇక్కడ మానవుని చిత్తాన్ని దైవ చిత్తముతో ఏకము చేసి దేవుడు అంటే యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నేను మరలా చెబుతున్నాను, మానవ చిత్తమును దైవ చిత్తముతో ఏకము చేశాడు, సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు నేను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మన ఆలోచనను దేవుని ఆలోచనతో ఏకము చేయాలి, మన కోరికలను దేవుని కోరికతో ఏకం చేయాలి, మన చిత్తమును దేవుని చిత్తముతో ఏకం చేయాలి. అలా దేవుని చిత్తముతో ఏకము చేసి దేవుని ప్రణాళిక ప్రకారం జీవించినప్పుడు దేవుని చిత్తము నెరవేర్చగలిగిన దేవుని బిడ్డలమవుతున్నాం. యేసు ప్రభు వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వారు అవుతున్నాం దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నేను ఈ లోకమునకు వచ్చింది నా ఇష్టానుసారం బ్రతకటం కోసం కాదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని పలుకుతున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనం, నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన తండ్రిని చిత్తమును నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారం చేయటం కాదు. ఇంకా ఏమంటారు తెలుసు యేసు ప్రభు వారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చటమే నా ఆహారం అని పలుకుతున్నారు. ఈ రోజున మన తండ్రి చిత్తము నెరవేర్చటమే మన ఆహారం కావాలి, మా తండ్రి చిత్తము నెరవేర్చటమే మన దప్పిక కావాలి, ఆ తండ్రి చిత్తము నెరవేర్చటమే మన ఆలోచన కావాలి, ఆ తండ్రిని చిత్తము నెరవేర్చటమే మన నడవడిక కావాలి, ఆ తండ్రి చిత్తమును నెరవేర్చటమే మన జీవితం కావాలి. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చకపోతే మన జీవితం వ్యర్థము, మన జీవితం నిష్ప్రయోజనము, మనము బ్రతికి ఉండినా కూడా వేస్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు వారు మరి తండ్రి చిత్తాన్ని తెలుసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనలను తండ్రికి ప్రియమైన బిడ్డలుగా చేశారు. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో పౌలు గారు పలుకుతున్న మాట ఒక్కసారి మనం చదువుకుందాం. మీరు ఆయన పుత్రులు అగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములో ప్రవేశపెట్టాడు. ఈ రోజున క్రైస్తవులారా, బాప్తిస్మము పొందిన దేవుని బిడ్డలారా, మీ హృదయములో లేదా మన హృదయములో ఉన్నటువంటిది సత్య స్వరూపిణి ఆత్మ ఉన్నది. ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మ అబ్బా తండ్రి అని పిలుస్తుంది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ప్రభు మన కోసం చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. ఆయనను విశ్వసించిన వారందరూ బాప్తిస్మము పొందారు. ఆయన మరణమును ఆయన పునరుత్థానాన్ని విశ్వసించిన వారందరూ బాప్తిస్మము పొందారు. ఇలా బాప్తిస్మము పొందిన వారందరిలోకి సత్య స్వరూపియగు ఆత్మ ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఎవరైతే సత్య స్వరూపియగు ఆత్మను పొందుకున్నారో వారందరూ అబ్బా తండ్రి అంటే పరలోకమందున్న తండ్రి అంటున్నారు. అంటే మనము కూడా యేసు ప్రభు వలె తండ్రి దేవునికి ప్రియమైన కుమారులము, కుమార్తెలము. అంటే మనము కూడా ఇక బానిసలము కాదు, తండ్రి దేవునికి ప్రియమైన కుమారులము, పుత్రులము, వారసులము, పుత్రికలము, వారసులమని వాక్యం పలుకుతుంది. అయితే నా ప్రశ్న, యేసు ప్రభు మనలను తన మరణము ద్వారా తన ఆత్మను వసుగుట ద్వారా దేవుడి తండ్రికి ప్రియమైన బిడ్డలుగా చేశారు. అయితే మనకి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత లేదా? మనము దేవుని చిత్తములో పాలిభాగస్తులం కాకూడదా?
చూడండి యేసు ప్రభు వారు ఏమంటారో చూద్దామా. పౌలు గారి ద్వారా పలుకుతున్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకున్నాడు. క్రీస్తునందు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? పవిత్రంగా ఉండటం కోసం, నిర్దోషంగా ఉండటం కోసం. దేవుని చిత్తం ఏంటి? మనము పవిత్రంగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో, ఎవరైతే ఏ కళంకము లేకుండా ఉంటారో, ఎవరైతే మచ్చ కాని ముడత కాని మరేది కూడా లేకుండా దివ్యముగా వారిని వారు తండ్రి దేవునికి సమర్పించుకుంటారో వారు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈ రోజున నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ రోజున ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక దైవ సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నువ్వు దేవుడి ప్రణాళిక నెరవేరుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని చిత్తమును నెరవేర్చకపోతే నువ్వు క్రైస్తవుడు అని పిలుచుకునే అర్హత నీకు లేదు. దేవుని చిత్తము నెరవేర్చకపోతే దైవ సేవకుడు అని చెప్పుకునే అర్హత నీకు లేదు. దేవుని చిత్తము నెరవేర్చకపోతే దేవుని బిడ్డనని చెప్పుకునే అర్హత నీకు లేదు. దేవుని చిత్తము నెరవేర్చకపోతే నేను రక్షణ పొందుకున్నానని చెప్పుకునే అర్హత నీకు లేదు. దేవుని చిత్తము నెరవేర్చకపోతే మా తాత, మా నాన్న, మేము క్రైస్తవులం అని చెప్పుకునే అర్హత నీకు లేదు. మన ప్రార్థన కూడా అదే. పరలోకములో ఉన్న నా తండ్రి, నీ చిత్తం భూలోకములో నెరవేరునుగాక. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. మన వాక్యములో చూస్తాం. యోహాను శుభవార్తలో 14వ అధ్యాయములో, యోహాను శుభవార్త 14వ అధ్యాయములో 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించును. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను నేను తెలియచేసుకుందును. వినండి జాగ్రత్తగా. ఒకటి, ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించండి. ఈ రోజున క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుణ్ణి ప్రేమించేవారు లేరు. డబ్బుని ప్రేమిస్తున్నావు, పదవిని ప్రేమిస్తున్నావు, హోదాని ప్రేమిస్తున్నావు, కులమును ప్రేమిస్తున్నావు, గోత్రాన్ని ప్రేమిస్తున్నావు, అందాన్ని ప్రేమిస్తున్నావు, శరీరాన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమించేవారు లేరు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను పాటించలేవు. అందుకే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నన్ను ప్రేమించేవారు నా చిత్తమును నెరవేరుస్తారు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలకు విధేయత చూపుతారు. ప్రేమించేవాడే విధేయత చూపుతాడు. ప్రేమించేవాడే చెప్పిన మాట వింటాడు. ప్రేమించేవాడే దేవుడికి లోబడతాడు. ప్రేమించేవాడే కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా దేవుని బిడ్డలారా. అందుకే నా ఆజ్ఞలను స్వీకరించి పాటించేవాడే నన్ను ప్రేమించువాడు. దేవుని బిడ్డలారా, నేను నిన్నే ప్రేమించున్నాను పాట పాడితే సరిపోదు. ప్రేమించదని అధికముగా పాట పాడితే సరిపోదు. నీవు లేని చోటేది అని పాట పాడితే సరిపోదు. ప్రేమిస్తున్నానని నోటితో చెప్పే నీవు ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావో, విధేయత చూపుతున్నావు, ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతున్నావో అప్పుడు దేవుని చిత్తమును నెరవేరుస్తున్నావు. అందుకే నా ఆజ్ఞలను పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడను. నువ్వు తండ్రిని ప్రేమిస్తే తండ్రి నిన్ను తిరిగి ప్రేమిస్తాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియచేసుకొందును. తండ్రి చిత్తము తెలియాలి అంటే, తండ్రి ప్రణాళిక తెలియాలంటే, తండ్రి గురించి పూర్తిగా నీకు తెలియాలంటే, దేవుని గురించి తెలియాలంటే, ఒకటి దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు దేవుడు తనను గురించి తాను పూర్తిగా నీకు తెలియచేస్తాడు అని వాక్యములో
తెలియచేస్తుంది. ఈ రోజున నీకు పూర్తిగా దేవుడి గురించి తెలియదు. ఈ రోజున పూర్తిగా నీకు దేవుని వాక్యములో సారాంశం తెలియదు. ఈ రోజున పూర్తిగా దేవుని చిత్తం నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటలే, దేవుణ్ణి ప్రేమించటలా, దేవుని ఆజ్ఞలు పాటించటలా, అందుకే దేవుడు తనను తాను నీకు తెలియచేసుకోవటంలా. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూద్దాం. ఇక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు. సో బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి వ్యక్తి, దేవుడు తన చిత్తాన్ని నోవాకు తెలియచేస్తే నోవా పడవను కట్టుకున్నాడు. మరి పడవలోకి వెళ్ళాడు. మరి ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. దేవుని చిత్తానికి తల వంచాడు. నోవా కుటుంబం రక్షించబడింది. అబ్రహాము చెప్పాడు, అబ్రహాము నీ పుట్టింటిని సొంత దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆకాశంలో నక్షత్రాల సముద్రంలో ఇసుక రేణులా చేస్తానన్నాడు. మరి దేవుడు చిత్తం ఏంటి? అబ్రహాము ద్వారా తన సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాల సముద్రంలో ఇసుక రేణువులా చెయ్యాలనేది ఆయన ఆలోచన. మరి అబ్రహాము దేవుని చిత్తానికి తల వంచాడు. తల్లిని తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆ బిడ్డను దీవించాడు. నీ రోజున దేవుని చిత్తానికి తల వంచితే దేవుడు నీ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు. దేవుని చిత్తానికి తల వంచితే దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని చిత్తానికి తల వంచితే దేవుడు నీ ద్వారా స్వస్థతలు చేస్తాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు, నువ్వు వెళ్ళంటే ఆయన నెత్తివాడినయ్యా, నాకు మాట్లాడటం రాదయ్యా. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రయత్నం చేశాడంటే నువ్వు తప్పించుకోవాలని చూసినా దేవుడు నిన్ను పోనివ్వడు. మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోనా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తప్పించుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు తీసుకొచ్చాడు, తన చిత్తాన్ని నెరవేర్చేలా చేశాడు. దేవుడు తన చిత్తమును యోనా ద్వారా నెరవేర్చిన తర్వాత అందులోని లోతైన అర్థమైంది నోవాకి. ఈ రోజున మనం కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలకు లోబడితేనే ఆయన చిత్తం మనకు తెలిసింది. మనకి ఇష్టం లేకపోయినా, మనకు కష్టమైనా ఒక్కోసారి దేవుడు గట్టిగా పట్టుకొని మోషే ద్వారా ఏ విధంగా అయితే తన ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశాన్ని తీసుకొచ్చాడో, దేవుడు ఏ విధంగా అయితే యోనా ద్వారా దేవుడు నినివే పట్టణ ప్రజలందరినీ కాపాడాడు. ఇష్టం లేకపోయినప్పటికీ నీకు యోనాకి కాపాడాడు. అలాగే ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినప్పటికీ దేవుని మాటకు తల వంచాలి, దేవుని చిత్తానికి తల వంచాలి. అలా దేవుని చిత్తానికి తల వంచినప్పుడు దేవుడు మన ద్వారా అనేక మందిని రక్షిస్తాడు. దేవుడు మన ద్వారా అనేక మందికి అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మన ద్వారా అనేక మందికి స్వస్థతలు ఇస్తాడు. దేవుడు మన ద్వారా అనేక మందికి హృదయ పరివర్తన ఇస్తాడు. దేవుడు మన ద్వారా అనేక మందికి దేవుని పరిచయం చేస్తాడు. దేవుడు మన ద్వారా అనేక మందితో మాట్లాడతాడు. దేవుడు మన ద్వారా అనేక మంది కన్నీటిని తుడుస్తాడు. అందుకే ఇష్టం లేకపోయినప్పటికీ, కష్టమైనప్పటికీ దేవుని ప్రేమించండి, దేవుని ఆజ్ఞలకు లోబడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తియే. ఎవరంటే మరియ మాత. ఇదిగో నేను ప్రభువుకు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక జరుగునుగాక అన్నారు. అంటే అర్థం ఏంటి? అయ్యా నీ చిత్తం నెరవేరునుగాక. ఒక యువతి వివాహం కాకుండా గర్భం ధరిస్తే మోషే చట్ట ప్రకారం కావచ్చు, యూదుల ఆచారం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అయినప్పటికీ కూడా మరియ మాత అన్ని తెలిసినప్పటికీ, అమ్మా నీ ద్వారా నా చిత్తం నెరవేర్చాలనుకుంటున్నా, నీ ద్వారా నా కుమారుని ఈ లోకానికి తీసుకురావాలనుకుంటున్నాను, ఆ వచ్చే కుమారుడు ఈ లోకాన్ని రక్షిస్తాడని విడమరిచి చెప్పారు. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి నీకు దేవుని చిత్తం అర్థం కాకపోవచ్చు, ఒక్కోసారి దేవుని ప్రణాళిక నీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు దేవుని అడగండి. మరే తల్లికి మొదటలో దేవుని చిత్తం అర్థం కాల, మోషేకి దేవుని చిత్తం మొదట్లో అర్థం కాల, యోనాకి దేవుని చిత్తం మొదట్లో అర్థం కాల, మరే తల్లికి కూడా అర్థం కాల. అర్థం కానప్పుడు అడిగినప్పుడు దేవుడు తన దేవదూత ద్వారా విడమరిచి చెప్పారు. విడమరిచి చెప్పిన తర్వాత దేవుని చిత్తం అర్థమైన తర్వాత ఆ మరియ తల్లి అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నదండి.
ఈ రోజున దేవుడు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళిక. ఒక తల్లిగా నీకు కుటుంబ బాధ్యతను నెరవేర్చడం దేవుని చిత్తం. ఒక తండ్రిగా కుటుంబ బాధ్యత నెరవేర్చడం దేవుని చిత్తం. ఒక సేవకుడిగా దేవుని వాక్యమును బోధించడం దేవుని చిత్తం. అందుకే పౌలు గారు అంటారు, దేవుని వాక్యమును బోధించకున్నచో అయ్యో నాకు అనర్థము, అందుకోసమే కదా నేను నియమించబడి తిని అంటున్నారు. అంటే దేవుని వాక్యమును బోధించటం కోసమే దేవుని చిత్తం పౌలు గారి జీవితంలో. 12 మంది శిష్యులతో అంటారు, మీరు ప్రపంచమంతటా తిరగండి, భూదిగంతాల వరకు వెళ్ళండి, దేవుని సువార్తను బోధించండి. అది వారి జీవితంలో దేవుడి ప్రణాళిక. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పద్ధతి ద్వారా దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఆ ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలమైన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ రోజున ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక నాయనమ్మగా, ఒక తాతయ్యగా, ఒక టీచర్గా, ఒక సేవకుడిగా మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? దేవుని చిత్తము నెరవేర్చడం అంటే మానవులందరిని రక్షించడం కోసం నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? దేవుని చిత్తము నెరవేర్చడం అంటే కుల, మత, భేద, ప్రాంతీయ, వర్గ భేదం లేకుండా అందరిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఓర్పు కలిగి ఉన్నావా? సహనం కలిగి ఉన్నావా? క్షమాగుణం కలిగి ఉన్నావా? ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉన్నట్టే. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావంటే దేవుని రక్షణ ప్రణాళికలో పాలిభాగస్తుడివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరలోక ప్రార్థనలో 3వ విన్నపం, నీ చిత్తము నెరవేరునుగాక అని. కనుక మరి ప్రతి ఒక్కరి జీవితంలో, నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం ఉంటుంది. ఆ చిత్తమును తెలుసుకోండి. తెలుసుకోవాలంటే వాక్యము చదవాలి, వాక్యం వినాలి. ఆ చిత్తమును నెరవేర్చండి. నెరవేర్చాలంటే ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు దేవుని రక్షణ ప్రణాళికలో మనము కూడా పాలిభాగస్థులమగుతాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.